ఇక్కడ బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. బుద్ధి లేని కన్యకులేమో దివిటీలు పట్టుకున్నారు. సిద్ధులు ఉన్నాయి వారి దగ్గర ఏం లేదంటే నూనె లేదు. సిద్ధ మన యొక్క శరీరం అయితే, నూనె దేవుని యొక్క ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు దేవుని ఆత్మతో వారు నింపబడట్లేదు. దేవుని యొక్క వాక్యము వారి చేతిలో ఉంది. దినదినము వారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారిగా వారు లేరు. వారి యొక్క సిద్ధుల్లో ఏమి లేదు, నూనె లేదు. వారు ఆత్మతో నింపబడిన వారిగా లేరు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మీలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది. మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కుమారుడు ఆలస్యం చేస్తే, మనం పెళ్లిళ్ళలో కనుక చూస్తూ ఉంటుంటే ఎవరు ఆలస్యం చేస్తూ ఉంటారు? పెళ్లిళ్ళు ఎవరు ఆలస్యం చేస్తూ ఉంటారు? పెళ్లి కూతురు ఆలస్యం చేస్తూ ఉండేది. బోర శబ్దం వినబడగానే మృతులైన ప్రతి ఒక్కరూ లేస్తారని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది. సజీవులమైన మనము కూడా దేవుని యొక్క మహిమను ధరించుకొని మధ్య ఆకాశానికి ఎత్తబడతామని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. మాకును మీకును ఇది చాలదేమో. నేను ఒక్కడనే ప్రార్థన చేస్తే నా కుటుంబం రక్షింపబడదు. నేను ఒక్కడనే దేవుని దగ్గరకు వస్తే నా కుటుంబం రక్షింపబడదు. నడిపించగలుగుతానేమో, ఏదో కిందని గురించి 4 మాటలు చెప్పి కుటుంబాన్ని నడిపించగలుగుతానేమో. దేవుని యొక్క రాజ్యం చేరాలంటే ఎవరి భక్తి వారే సాధకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి భక్తి వారే సాధకం చేసుకునే వారిగా ఉండాలి. ఇక్కడ బుద్ధిగల కన్యకలేమో వారి ఆత్మలో మండించబడుతున్నారు. దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. అందరూ నిద్రించారు. పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొని రండి అని కేక వినపడగానే, ఆ బోర శబ్దం వినపడగానే అందరూ లేచి తమ దివిటీలు సిద్ధపరచుకున్నారు. బుద్ధిగల కన్యకలేమో వారు ఎగస్ట్రా నూనె పట్టుకుని వెళ్ళిపోయారు వారి సిద్ధిలో. బుద్ధి లేని కన్యకలేమో వస్తాడా రాడా, ఎప్పటి నుంచో చెబుతున్నారు వస్తారని. వస్తే వస్తాడు, లేకపోతే లేదు. ఏదో మనతో పాటు మనం కూడా గుంపులో కలిసిపోయి హల్లెలూయా అంటే మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతామని చెప్పేసి కొందరు అనుకుంటూ ఉంటారు. గుంపులో కలిస్తే కాదు, నీవు ప్రత్యేకంగా ఉంటేనే, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తేనే, ఆయన పరిశుద్ధ రక్తంలో నీవు కడగబడి మారు మనసు పొందితేనే దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం నిశ్చయంగా అనుగ్రహించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బుద్ధిగల కన్యకలు ముందుగానే నూనె సిద్ధపరచుకున్నారు. వారు దినదినము ప్రార్థనలో ఎదుగుతున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు. వారి చేతుల్లో కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. వారికి వాక్యం తెలుసు, దేవుని కట్టడలు తెలుసు, దేవుని నియమాలు తెలుసు. కానీ వారు దేవుని నియమాన్ని అతిక్రమించి జీవించేవారు.